మనం ప్రత్యక్ష గుడారాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రత్యక్ష గుడారము అన్నప్పుడు ప్రత్యక్ష గుడారం అంతా కూడా క్రీస్తే మనకు అర్థమవుతారు, అగుపిస్తారు, అవగతమవుతారు అనే విషయాన్ని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ప్రత్యక్ష గుడారము చుట్టూ తెల్లని తెరలతో, దాన్ని ఏమంటారు, కాంపౌండ్ వాల్ అంటారు కదా, చుట్టూ తెరలతో చేయబడిన ఆవరణం ఉంటుంది. ఈ ఆవరణము తెల్లని తెరలతో, అనగా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుడు అనే మాట మనకు అర్థం అవుతుంది. రెండవది ప్రధాన ద్వారము, మెయిన్ గేట్. ఈ ప్రధాన ద్వారము నీల ధూమ్ర రక్త వర్ణము నూలుతో చేయబడిన ఆకర్షించబడే ద్వారము అని చెప్పుకున్నాం. ఈ ద్వారము ప్రియ స్నేహితులారా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నేనే మార్గమును, నేనే దేవుని యొద్దకు మార్గమును, గొర్రెల పోవు ద్వారమును నేనే అని చెప్పినట్లు ప్రభువారు లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపి పిలుస్తున్నాను అని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు కదండి. అలాగే ఆయన ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అని ప్రభువారు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. కాబట్టి ఈ ద్వారము మార్గమయున్న క్రీస్తును చూపిస్తుంది అనుకున్నాం. తరువాత బలిపీఠం దగ్గరికి వచ్చాం. బలిపీఠము సిలువలో పాపుల కొరకై ప్రాణమిచ్చి బలియాగమైన క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని చూపిస్తుంది అనుకున్నాం. విశ్వాసి మార్గమయున్న క్రీస్తు దగ్గరికి వచ్చి బలిపీఠం దగ్గర ఆయన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షింపబడిన వైనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తరువాత ఆవరణములో ముందుకు వెళ్ళిన తర్వాత గంగాళమును చూశాం. గంగాళము ఇత్తడితో చేయబడింది. గంగాళము నిండా నీరుంది అనుకున్నాం. ఇత్తడి ప్రాయశ్చిత్తాన్ని, ఇత్తడి పవిత్రపరచటాన్ని చూపిస్తుంది అని మనం అనుకున్నాం. కాబట్టి పవిత్రపరచువాడైన క్రీస్తు, శుద్ధి చేయు క్రీస్తు, ప్రక్షాళన చేయు క్రీస్తు అని అనుకున్నాం కదండి. కాబట్టి మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును అని చదువుకున్నాం కదూ. అలాగైతే పునర్జన్మ సంబంధమైన స్నానముతో క్రీస్తు ప్రభులోనికి బాప్తిస్మము పొందిన విశ్వాసిని ఈ గంగాళము చూపిస్తుంది అని చెప్పుకున్నాం. అలాగైతే ఈ గంగాళము యొద్ద ప్రతి విశ్వాసి కూడా ప్రతి దినము ఆయన వాక్యపు శుద్ధితో, వాక్యముతో దినదినము కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అనగా ప్రవర్తన, పరిచర్య, జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ లోపలికి వచ్చాం. అనగా ఆవరణము పిదప ఏమండి, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాం. పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగానే కుడివైపున సముఖపు రొట్టెల బల్ల, ఎడమ వైపున దీపస్తంభము, ఎదురుగా అనగా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర ఎదురుగా ధూప వేదిక ఉంది అనుకున్నాం. అలాగైతే మొట్టమొదట మనం గుడారం లోపలికి వెళ్ళగానే వెలుగుతున్న ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోని దీపస్తంభమే మనకు కనబడుతుంది అనుకున్నాం. ఎందుకు అంటే గుడారములో ఉన్న ఆ యొక్క చీకటిని పారదోలుతూ వెలుగును చిమ్ముతూ ఉండే ఆ యొక్క దీపస్తంభాన్ని గురించి గత ధ్యానంలో మనం ధ్యానం చేశాం. ఇది వెలుగయున్న క్రీస్తును చూపిస్తుంది అనుకున్నాం. అట్ ద సేమ్ టైం వాక్యమయ్యున్న క్రీస్తును చూపిస్తుంది అనుకున్నాం.
ఆయన నిజమైన వెలుగు, ఆయన లోకమునకు వెలుగు, ఆయన మనల్ని లోకమునకు వెలుగుగా చేశారు అనుకున్నాం. కాబట్టి లోకమునకు వెలుగును పంచవలసిన బాధ్యత మన యందున్నది అని చెప్పుకున్నాం కదూ. అలాగైతే ఇప్పుడు మనం ప్రత్యక్ష గుడారములోని ఆ యొక్క దీప స్తంభమును దాటి ప్రియులారా సముఖపు రొట్టెల బల్ల యొద్దకు వెళదాం. అందుకొరకై రండి, దేవుని వాక్యములో నుండి మనము చూడండి, నిర్గమకాండం దేవుని వాక్యములో నుండి నిర్గమకాండం 25వ అధ్యాయము 25వ అధ్యాయంలో చూడండి, 23వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. 23వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయించవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారపు జవను చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలను ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరమును బద్దెకు సమీపముగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. విన్నారు కదూ, ఇది ప్రత్యక్ష గుడారములోని సముఖపు రొట్టెల బల్ల. ఇంకో మాట కూడా అంటారు, సన్నిధి రొట్టెల బల్ల అంటారు. ప్రియులారా, ఇక్కడ ఈ సన్నిధి రొట్టెల బల్ల ప్రియులారా మనకు ఆ యొక్క పరిశుద్ధ స్థలములో కనబడుతుంది. ఈ బల్ల తుమ్మకర్రతో చేయబడుతుంది, బంగారు రేకుతో పొదగబడుతుంది. మనం ఇదివరకే చదివాం కదూ, మేలిమి బంగారమును దానికి పొదిగింపవలెను. 23వ వచనం, తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను. 24వ వచనం, మేలిమి బంగారు రేకుతో దానిని పొదిగింపవలెను. కదండి, బలిపీఠం దగ్గర తుమ్మకర్రతో బలిపీఠము చేసి దానికి ఇత్తడి రేకును పొదిగింపవలెను అని చెప్పుకున్నాం కదండి. అవును, అలాగైతే ఇక్కడ తుమ్మకర్రతో బల్లను చేసి దానికి బంగారు రేకును పొదిగింపవలెను అన్నారు. ఇత్తడి ప్రాయశ్చిత్తాన్ని చూపించును అని చెప్పుకున్నాం కదూ. అలాగైతే దేవుని బిడ్డలారా, బంగారము దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. తుమ్మకర్ర ప్రియులారా మానవ పాప క్షమాపణ కొరకై సిలువలో మరణించిన దైవ మానవుడైన యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ మానవత్వాన్ని చూపిస్తుంది. ఆయన పరిపూర్ణ మానవుడు, ఆయన పరిపూర్ణ దేవుడు. గమనిస్తున్నారా? ఆయన పరిపూర్ణ దేవుడు బంగారము, ఆయన పరిపూర్ణ మానవుడు ఏమండి తుమ్మకర్ర. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు బల్ల ప్రభువునే చూపిస్తుంది, ప్రభు యొక్క త్యాగాన్నే చూపిస్తుంది అనే సంగతి మనం గ్రహించాలి కదండి. ఈ బల్ల మీద రొట్టెలు ఉంచవలెను. ఈ రొట్టెలు కూడా యేసు క్రీస్తు ప్రభు వారికే సూచనగా కనబడుతున్నాయి.
ఎందుకని అనగా గోధుమ రొట్టెలు, గోధుమ గింజ ప్రజోన్ బిడ్లారా దంచబడి నలుగగొట్టబడి పిండిగా చేయబడి ఆ పిండి ఉప్పుతో నీళ్లతో కలిపి పిసుకబడి పెనం మీద కాల్చబడటం ద్వారా రొట్టె తయారవుతుంది. అలాగే గోధుమ గింజైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క బలిపీఠం మీద ఏమండి ఆ బలిపీఠం మీద ఆయన నలుగగొట్టబడ్డాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇందుకొరకై మనకు తెలిసిన ఒక వచనాన్ని చదువుదామా? మనకు తెలిసిన ఒక వచనాన్ని యెషయా గ్రంథం కదూ 53వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకున్నామా అండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4 నుండి చదివితే ఇంకా సహాయం. చదువమ్మా. చాలండి. ఈ 5వ వాక్యంలో అతడు గాయపరచబడెను, అతడు నలుగగొట్టబడెను, అతని మీద శిక్ష పడెను, అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగును. గమనించారా? గోధుమ గింజ మొట్టమొదట గాయపరచబడుతుంది, కొట్టగానే పగిలిపోతుందండి కదండి. ఆ తరువాత పిండిగా చేయబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రధాన యాజకుల చేతికి అప్పగించినప్పుడు ఆయనను కొట్టారు, ఆయన ముఖాన ఉమ్మి వేశారు, ఆయనను అరచేతులతో గుద్దారు, ఆయన ముఖం మీద కొట్టినట్టుగా మనం చదువుతాం. అదే విధంగా ఆయనను ప్రియులారా 40 కొరడా దెబ్బలు కొట్టారు. దేహమంతా చీలిపోయింది. దేహమంతా కొరడాలలో ఉన్న ఎముకల ముక్కల ద్వారా చీలిపోయి గాయాలైపోయినాయి. ఆ తరువాత ఆయన తలను ముండకీటం పెట్టి కాళ్లను చేతులను చీలలతో గుర్చినప్పుడు దేహంలో ఉన్న రక్తం అంతా కారిపోతుంది. ఆయన ఆ దెబ్బల వలన, ఆ హింసల వలన నలుగగొట్టబడిన ఆయన పిండి వలె పిసుకబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. గమనించారా? ఆయన పిండి వలె పిసుకబడ్డాడు. శిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆకాశానికి భూమికి మధ్య పెనం మీద ఆ రొట్టె ఎలా కాల్చబడిందో ఎర్రని ఎండలో ఆయన కాల్చబడ్డాడు. ప్రియ స్నేహితులారా, ఆయన కాల్చబడి రొట్టెగా తయారు చేయబడ్డాడు అనేది సత్యమే కదా. అలాగైతే ఈ రొట్టె ఆ ప్రభువారికి సాదృశ్యం. ఇంకో మాట కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక అని 2వ అధ్యాయము 24వ వాక్యం నుండి చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదవమ్మా. మనము పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు నేను చదువుతానమ్మా. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత. వినరా? ఆయన పొందిన గాయముల చేత. దేవుని నామానికి స్తోత్రం. ఆయన నలుగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో అతనిని నలుగగొట్టుటకు గోధుమ గింజ తిరుగట్టులో పడి నలుగుతూ ఉంటుంది కదండి. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇప్పుడు రండి యోహాను వ్రాసిన సువార్త 6వ అధ్యాయము అని 35వ వాక్యం చదువుదామా? అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే,
నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎల్లప్పుడూ దప్పిగొనడు. వినరా, ఇక్కడ ప్రభువారు అన్నారు, జీవాహారము నేనే. దేవుని నామానికి స్తోత్రం. ఈ రొట్టె ఆయన శరీరము, ఈ పాత్ర ఆయన రక్తమునకు సూచనగా ఉంది కదండి. బంగారముతో చేయబడిన బల్ల, బంగారముతో చేయబడిన పాత్రలన్నీ కూడా దేంతో చేయబడాలండి? బంగారముతో చేయబడాలి. దేవుడైన ఆయన పాపులమైన మన కొరకు తన దైవత్వాన్నంతా తగ్గించుకొని, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూద్దాం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడి. 2:5 కదా. ఆయన దేవుడయ్యుండి దేవునితో కూడా సమానమైన భాగ్యమును ఎంచుకొనలేదు గాని దాసుని స్వరూపమును ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొనెను. దేవుని నామానికి స్తోత్రం. ఎంతవరకు తగ్గించుకున్నాడండి? శిలువ మరణము పొందునంతగా. ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తం, ఆయన రక్తము రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన కుమారుడైన యేసు రక్తము ఏం చేసిందండి? మనలను నీతిమంతులుగా చేసింది. ఇందాక చదివాం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేసింది, నీతిమంతులుగా తీర్చింది. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారం ప్రియులారా పరిశుద్ధ పరచింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారం ఆయన రక్తము మన పాపముల నుండి మనలను విడిపించి తండ్రికి ఒక రాజ్యముగా, రాజులుగా, యాజకులుగా చేసింది. దేవుని నామానికి స్తోత్రం. యేసయ్య రక్తం ఎంత విలువైంది అండి. ఆయన దేహము, ఆయా రొట్టె, ఆయన ఆ రక్తము, ఆ పాత్ర. అందుకనే ప్రభువారు చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము మరలా చదువుతాను. యోహాను సువార్త అని 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో చూడండి 51వ వచనం. 51వ వచనం ఏం చదువుతాం అక్కడ? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ప్రభువారు చెప్పారు ఏంటంట? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఇంకొంచెం ముందుకెళ్తే 49, 50 వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే 50వ వచనం అంట చూడండి, దీనిని తినువాడు సావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము ఇదే. ఆయన రొట్టె పట్టుకొని, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని తినుడి అని చెప్పారు కదండి. అలాగైతే ఒక వ్యక్తి ప్రియులారా ఆ ద్వారములో ప్రవేశించి క్రీస్తును చేరుకొని బలిపీఠం దగ్గర పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షింపబడి గంగాళము దగ్గర బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడనగా బాప్తిస్మం పొందిన తరువాత ఏమండి సంఘములో చేర్చబడతాడు. సంఘములో చేర్చబడ్డ తరువాత దేవుని బిడ్డలారా అతడు ఏమండి బల్ల దగ్గరికి వస్తాడు. ఆ బల్ల దగ్గరకు వచ్చి ఆ బల్ల దగ్గర ప్రభు యొక్క బల్లను, భోజనాన్ని అతడు తీసుకుంటాడు. అలాగైతే 6వ అధ్యాయం 51వ వచనంలో మనం ఇలా చదువుతాం, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమును జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. వినరా? దేవుని నామానికి స్తోత్రం. గమనిస్తున్నారా? కాబట్టి ఆయన శరీరము ఏమండి జీవాహారము. ఏమండి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త అండి 26వ అధ్యాయంలోనికి వద్దాం. 26లో 26వ వచనాన్ని చదువుతాను. వారు భోజనము చేయుచుండగా
యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పారు. వినరా? కాబట్టి ఆయన శరీరము. దేవుని బిడ్డలారా, ఇది ప్రభువు బల్ల. వినరా? ప్రభువు బల్ల. ప్రభువు బల్ల ఆయన పరిపూర్ణ మానవత్వానికి, ఆయన పరిపూర్ణ దైవత్వానికి సూచన. ఏమండి? తుమ్మకర్ర, బంగారు రేకు. తరువాత మనం చూసుకుంటూ వెళితే ఆ రొట్టెలు ఆయన శరీరమునకు గుర్తు, ఆ పాత్ర ఆయన రక్తానికి గుర్తు. ఆ పాత్ర, ఆ రొట్టెలు తీసుకున్నవాడు ఏమవుతాడట అంటున్నారు. ఏమండి? ఏమంటున్నారు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఏం చేస్తాడట? నిత్యము జీవిస్తాడు అని ప్రభువారు అంటున్నారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో 51వ వచనం. ఏమండి? ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. విన్నదా? ప్రభు బల్ల ఎంత గొప్పదో, ప్రభు బల్ల ఎంత ప్రాముఖ్యమో. ఈనాడు చాలా మంది ఆరాధన అంటున్నారు, ఏదో విచిత్రాలు చేస్తున్నారు. అవేంటయ్యా అంటే అవి క్రమాలు అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పింది? దేవుని వాక్యం ఏం చెబుతూ ఉంది? ఆయన శరీరమును, ఆయన రక్తమును భుజించితేనే, త్రాగితేనే వాడు నిత్య జీవం గలవాడు, వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అనగా తేనకపోతే ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదిమ సంఘం రండి, అపోస్తలుల కార్యముల గ్రంథం అండి, 2వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథం దగ్గరికి వద్దాం, 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం రండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వాక్యాన్ని చదువుతున్నాను. వీరు అపోస్తలుల బోధ యందును. ఎవరు? ఏమండి? కాబట్టి అతను వాక్యము అంగీకరించి బాప్తిస్మము పొందిన వారందరూ కూడా, అంటే పేతురు వాక్యం చెప్పినప్పుడు బాప్తిస్మం పొందిన వారందరూ కూడా వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. బాగా వినాలి, ఎడతెగకయుండిరి. ఎప్పుడు బలలో పాలు పొందాలి? బల్లారాధన ఎప్పుడు? ప్రియ స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. ఆదిమ సంఘం ఎడతెగక ప్రభు యొక్క బల్లలో, సహవాసంలో పాలు పొందారు. ఈ మాటలు నేను చెప్పినవి కాదు, పరిశుద్ధాత్మ వ్రాయించి పెట్టిన మాటలు. ఏమున్నాయి ఇక్కడ? వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. నువ్వెప్పుడు పాలు పొందుతున్నావు? ఎన్ని వారాలకు పాలు పొందుతున్నావు? ఎన్ని నెలలకు పాలు పొందుతున్నావు? ఎందుకలా జాప్యం చేస్తున్నావు? ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ. ప్రియ స్నేహితులారా, ఈ ఆజ్ఞను మీరు వారు నష్టపోతారు. మనం అనుకుంటున్నాం క్రమాన్ని పాటిస్తున్నాము అని. దైవ వాక్య క్రమాన్ని పాటిస్తున్నారా లేదా పరిశీలించుకోవాలి. వినండి, ఏమండి? ఇంకా 46వ వచనం, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 46వ వాక్యం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజల వలన దయ పొందిన వారై. విన్నదా? ఏం చేస్తున్నారు అండి? సావాసం అంటే ఏందండి? ఏదో మందిరానికి వెళ్ళి కాసేపు కూర్చొని, కాసేపు అలా నిద్రపోయి, కాసేపు అలా ఇలా 2 పాటలు పాడేసి కానుక వేసి రావడం కాదు. ఆరాధన ప్రత్యేకత ఉంది. ఆరాధనను గురించినటువంటి సత్యం బైబిల్ మనకు ఘంటాపదంగా చెప్తుంది. గమనిస్తున్నారా? ఈనాడు చాలా మంది క్రైస్తవ జనాంగం ఏం చేస్తున్నారు అంటే దైవ గ్రంథము చెప్పేవి పాటించరు అండి. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది.
వారి సొంతంగా నిర్ణయించుకున్న క్రమాలు. బైబిల్ ఏం చెబుతుంది? వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నారు. వారు ఇంటింట రొట్టె విరిచారు. ఏమండి, మనం ఎప్పుడు పాలు పొందుతున్నాం? అసలు పాలు పొందుతున్నామా? చాలా మంది విశ్వాసులలో నేను చూశానండి. మాకు ఇప్పుడు కాదండి, నెలకొకసారి, ఆ నెలకొకసారి వెళితే చాలండి అనే మహానుభావులు, మహాతల్లులు కూడా ఉన్నారు. ఒకవేళ ఆ వారం, ఏమండి, నెలకు ఒక్క మారు అన్నావు, ఆ వారం నీకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఏమవుతావు? దయచేసి కోపం తెచ్చుకోవద్దని ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది దైవ వాక్య సత్యం. దైవ వాక్య సత్యం. ఆరాధనలో కూడుకున్న ప్రతిసారి ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము ఆరాధనకు సూచన. సంఘము ఆరాధనకు కూడుకున్నప్పుడు రండి, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం అని 20వ అధ్యాయము. కొంతమంది చెబుతారు ఆదివారమే పాల్పొందాలా అని చెప్పేవారు మహానుభావులు కొంతమంది ఉన్నారండి. రండి, 20వ అధ్యాయము 7వ వాక్యం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఎప్పుడు వారు కూడుకున్నారు? ఆదివారమున కూడుకున్నారు. ఆదివారం అంటే ఏంది? సూర్యదేవత వారం కాదండి, అది క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన రోజు. వ్యర్థమైన బోధలకు లొంగిపోకండి, అర్థమైన బోధలు వారికి నేర్పండి. ఆదివారము ప్రభు బల్లలో, ఆరాధనలో ఎందుకు పాలు పొందుతాము అంటే బైబిల్ చెప్తుంది, ప్రభువు ఆదివారము తెల్లవారుజామున పునరుద్ధానుడై లేచాడు. మనము ఆరాధించేది పునరుద్ధానుడైన క్రీస్తును. ఏమా, అంతేనా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి? అవును. ఇక్కడ ఇంకో మాట కూడా మనం చూద్దామా అండి? 20వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము చూడండి, 11వ వచనం. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. విన్నారా? ఏం చేశారు? రొట్టె విరిచారు. వాళ్ళు ఎందుకు కూడుకున్నారు? రొట్టె విరవడానికి కూడుకున్నారు. ఆరాధన ప్రత్యేకత. ముందుకు వెళదాం. దేవుని వాక్యంలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రియా స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుందాం. లేవియ కాండ గ్రంథం. రండి, సమయం వృధా అవుతుంది. మీ సమయాన్ని వృధా చేయటం నాకు ఇష్టం లేదు. విస్తరించి మాట్లాడటం అంతకంటే ఇష్టం లేదు నాకు. విందాం. లేవియ కాండం 24వ అధ్యాయము, 24వ అధ్యాయము 6వ వాక్యం, 7వ వాక్యం. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్షములు గల 2 దొంతరులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉండవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కబరచవలెను. గమనించారా? ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఆరాధన అంటే ఏమిటండి? ఆరాధన అంటే ఏమిటి? దేవుడు ఏమండి అల్లరికి కర్త కాదు. ఆరాధన అల్లరి కాదండి. ఇది ఒక క్రమయుక్తమైనటువంటి పరిచర్య కదండి. ఇక్కడ చెప్తున్నాడు, బల్ల మీద 2 దొంతరులుగా రొట్టెలు పెట్టాలి. దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ఈ మాట రాయించాడు? ఒకవైపు 6 రొట్టెలు, మరొక వైపు 6 రొట్టెలు. ఈ 6, 6 12 రొట్టెలు. ఈ 12 రొట్టెల గురించి బైబిల్ పండితులు ఇలాగా చెప్తారు.
పాత నిబంధనలు ఇశ్రాయేలీల 12 గోత్రాలు, క్రొత్త నిబంధనలు ఆ అపోస్తలుల సంఖ్య అని బైబిల్ పండితులు చెప్తారు. అలాగైతే ప్రతి దేవుని బిడ్డలారా, ఏమైనప్పటికీ ఇది ఎలా ఉంది? ఒక క్రమాన్ని మనకు తెలియజేస్తుంది. బల్ల మీద ఒకవైపు 6 రొట్టెలు, మరొక వైపు 6 రొట్టెలు. ఇష్టానుసారంగా అక్కడొకటి ఇక్కడొకటి పాడేయటం కాదండి. ప్రతి దానికి క్రమముంది. దేవుని నామానికి స్తోత్రం. క్రమము లేనిది ఏమిటి అండి? అక్రమము. ఇప్పుడు దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అని 14వ అధ్యాయము. 14వ అధ్యాయంలో 33వ వాక్యాన్ని మనం విందామా? 33వ వాక్యం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు వినండి. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. నా మాటలు కాదండి, వాక్యంలో ఉంది. అలాగే ఉందంటారా కాదంటారా? మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? దేవుడు అల్లరికి కర్త. ఆరాధన అల్లరి కాదండి, ఆరాధన క్రమమైంది. అలాగైతే ఇక్కడ లేవీకాండంలో ప్రభువారు ఏం చెప్తున్నారు? వల్ల సిద్ధపరిచేటప్పుడు ఒక క్రమాన్ని పాటించాలి. ఒకవైపు 6 రొట్టెలు, ఒకవైపు 6 రొట్టెలు. ఈ 6 రొట్టెలు పెడుతూ ఏం చేయాలి? ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. ఏముంచాలి చెప్పండి? సాంబ్రాణి ఉంచాలి. సాంబ్రాణి దేనికి సూచన? ఇక్కడే చెప్తున్నారు చూడండి. సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమము, అనగా సువాసన గల సమర్పణ. హోమము అంటే సువాసన భరితమైన సమర్పణ, స్తుతి సమర్పణ. ఆరాధన ఎన్ని భాగాలు చెప్పండి? ఆరాధన ఎన్ని భాగాలు? ఈ మాట ఎవరైనా చెప్పొచ్చు. పాటల పుస్తకాలు ఉంటాయి ఏమండి, చాలా పాటల పుస్తకాలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద పాటల పుస్తకాలు. ఆ పాటల పుస్తకాల్లో ఆ క్రమాన్ని రాసి పెడతారు. 1 స్తుతి ఆరాధన, 2 కృతజ్ఞత ఆరాధన, 3వది ఏమండి అర్పణ ఆరాధన. అవునండి, స్తుతి ఆరాధన సువాసన భరితము, కృతజ్ఞత ఆరాధన క్రమబద్ధము, అర్పణ ఆరాధన ఏమండి ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 18వ వచనం మనం చదువుతాం. మీరు పంపిన కానుకలు అవి ఎలా ఉన్నాయండి? ఆ మాట ఎవరైనా తీస్తే చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని 4వ అధ్యాయము. సమర్పణ ఎలా ఉండాలి? షబ్బా వేయాల్సి వచ్చింది, చిల్లర లేదే. ఏమండి చిల్లర లేదే, 500 కాగితం ఉందే, 50 కాగితం ఉందే, 100 కాగితం ఉందే, సణుక్కొని గొణుక్కొని కాదు అండి. ఏముంది ఇక్కడ? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అది మనోహరమైన సువాసన. ఇట్స్ ఎ ఫ్రేగ్రెన్స్ టు ది లార్డ్. యువర్ ఆఫరింగ్ ఈజ్ ఎ ఫ్రేగ్రెన్స్ టు ది లార్డ్. ఆయనకు సువాసన భరితమైన సమర్పణ, కానుక నువ్వు ఇవ్వగలగటమే ఆరాధన. ఏదో రావడం, పాడబాడటం, ఆ నిమిషానికి అలా ఉండడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం కాదండి. ప్రతి దానికి క్రమం ఉంది. అది సువాసన భరితమైన ఆరాధన. ఏమండి
అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమై ఉన్న యాగము. ఇక్కడ ఏమనుకున్నాం? హోమము అనుకున్నాం. అదేంటంట? యాగము. విన్నరా? యాగము, సాంబ్రాణి, యాగము కదండి. ప్రతి దొంతర మీద ఏం చేయాలి? సాంబ్రాణి వేయాలి. ఈ సాంబ్రాణి హోమము అనగా విరిగి నలిగిన హృదయముతో హృదయార్పణ దేవునికి ఇవ్వాలి. నిండు మనసుతో తృప్తికరమైన కానుక ఇవ్వాలి. గాని ఇయ్యాల్సి వచ్చిందిరా బాబు, ఇయ్యాల సావు, అది ఆశీర్వాదం కాదు. ప్రియ స్నేహితులారా, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఆరాధన 3: 1 స్తుతి ఆరాధన, 2 కృతజ్ఞత ఆరాధన, 3 అర్పణ ఆరాధన కదండి. ఇవి 3 కలిస్తేనే ఆరాధన సంపూర్ణం. ఏం చేస్తున్నావు? 2 పాటలు పాడి స్తోత్రం అయ్యా అని ఆమెను అనేస్తున్నావా? ఆ తరువాత ప్రభు బల్లను విడిచిపెడుతున్నావా? ఆ తర్వాత ఏదో ఇష్టంగానట్టు అది ఆరాధన అనుకుంటున్నావా? నా ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సాంబ్రాణి యేసుక్రీస్తు నామానికి గుర్తు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానులు ఏమిచ్చారు? ఆయన కానుకగా బంగారమును, సాంబ్రాణిని, ఓళమును ఇచ్చారు. సాంబ్రాణి పరిమళ భరితమైన క్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని చూపిస్తుంది. ఏమండి? ఆయన త్యాగాన్ని చూపిస్తుంది. అలాగైతే త్యాగపూరితమైన సమర్పణ కలిగి ప్రభువును ఆరాధించాలి. అంతేకాదు అట్టి నామంలో ప్రార్థన చేయాలి. ఆఖరిది స్తుతి ఆరాధన, కృతజ్ఞత ఆరాధన, అర్పణ ఆరాధన, ప్రార్థన. చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థనకు ఆరాధనకు కూడా తేడా తెలియదు. స్తుతులు చెల్లించటం, ప్రార్థన చేయటం ఇది నివేదన, అది స్తుతి అర్పణ. తేడా గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? గమనించండి. ఆయన నామమున ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అన్నారు. 16:22 ఏమండి? నా నామమున మీరు తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు దయచేయును అన్నారు. కాబట్టి నీ ప్రార్థన ఎలా ఉండాలి? దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఇంకో మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథం అండి 10వ అధ్యాయము 4వ వాక్యం విందమ్మా. 10వ అధ్యాయము 4వ వాక్యం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. మెమరబుల్ ఆఫరింగ్స్, మెమరబుల్ వర్షిప్. దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థమైన ఆరాధన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థమైన సమర్పణ కలిగి ఉన్నావా? కానుక, సమర్పణ, కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన, దేవునికి ఇంపైన ఇష్టమైన ప్రార్థన చేస్తున్నావా? మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కదండి. ప్రకటన గ్రంథం కదూ, ఎక్కడ చదువుతాం అన్నమాట? ప్రకటన గ్రంథం. వారికి ఏమి ఇవ్వబడ్డాయి? వారికి సువర్ణ ధూపార్తులు ఇవ్వబడాయి. 8వ అధ్యాయం కదూ. ఏమండి? 8వ అధ్యాయం కదూ. వారికి ఏమి ఇవ్వబడ్డాయి? 3 నుండి 5 వాక్యాలు. మరియు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3 నుండి, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవబడగా, సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం ఎదుటున్న పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడును. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికే ఎక్కడ చేరినండి? దేవుని సన్నిధికి చేరినది. ఏమండి?
జ్ఞాపకార్థముగా. వింటున్నారా? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా. ఇక రండి దేవుని వాక్యంలోనికి వెళదాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 25వ వచనం. దాని చుట్టూ చదవండి. చాలండి. ఎవరు మాట్లాడుతున్నారు? దయచేసి మౌనంగా ఉండండి. వినండి. ఇక్కడ 25వ వచనం. దాని చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయించవలెను. అంటే ఆ బల్ల చుట్టూ ఏముండాలండి? ఏమండి? బద్దె ఉండాలి. టేబుల్ చేసినప్పుడు టేబుల్ చుట్టూ బద్దె ఉండాలి. ఎందుకు చెప్పండి? ఆ బల్ల మీద ఉన్న వస్తువులు జారి పడకుండా ఇజ్ ప్రొటెక్షన్. ఇది యెహోవా హస్తమునకు సూచన కదండి. ప్రభు నిత్యము తన హస్తముతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదండి. ఆరాధించు బిడ్డలను ఆయన కౌగిట్లో ఉంచుకున్నాడు కదండి. దేవుని వాక్యంలో 49వ అధ్యాయం విషయ గ్రంథంలో నా చేతు నీడలో నిన్ను దాచెదను అన్నది. ఎక్కడున్నాం మనం? ఆయన చేతి నీడలో ఉన్నాం. మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన చేతి నీడలో ఉంటాం కదండి. ఆయన చేతి నీడలో ఉంటాం. ఆయన చేతి నీడలో ఉండి ఆయన యొక్క భద్రతలో కాపుదలలో ఉంటాం. అంతేకాదు, ఆయన అంటున్నాడు, చూడుమో నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను అని 49:16 అంటాడు కదండి. కాబట్టి మనం ఎక్కడున్నాం? ఆయన అరచేతిలో ఉన్నాం. ఈ అరచేయికి ఏమైందంటారు? ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ అరచేతికి ఏమైంది? ఆయన చెయ్యి ప్రియులరా శిలువ మీద సాగలాగారు. ఆయన చెయ్యి శిలువ మీద సాగలాగి ఆ శిలువ కొయ్యకున్న రంధ్రమునకు సరిపడు విధంగా ఒకవైపు చీలతో గుచ్చి రెండో వైపు సాగలాగి రెండవ చెయ్యి ఆ రంధ్రమునకు సరిపడే విధంగా లాగినప్పుడు ఆయన ఎముకలు స్థానము తప్పిపోయినాయి. ఆ చేతిలో ఇనప చీల గుచ్చినప్పుడు ఆ చేతిలో ఏమైందండి? గాయమైంది. అందుకనే యోహాను సువార్తలో ఏమండి ప్రభువారు ఆ యొక్క తోమాతో మాట్లాడుతున్నప్పుడు, మీరు తర్వాత చదువుకోండి, నేను జ్ఞాపకం చేస్తాను, 20వ అధ్యాయంలో కదా ఏమన్నాడు? చూడు ఒక్కసారి నా చేతి వైపు చూడు అన్నారు ప్రభువారు. ఎవరితో అన్నారు? తోమాతో అన్నారు. ఎందుకని? తోమా నేను నమ్మను అన్నాడు. ఎందుకనయ్యా నమ్ము అంటే, ఆయన చేతులలో కాళ్ళలో ఉన్న గాయాలు నేను చూడాలి, అవి నిజమైనవో కావో నేను తెలుసుకోవాలి, అప్పుడు కానీ నేను నమ్మను అన్నాడు. సో ఎక్కడున్నాము చెప్పండి? ఆయన చేతులలో ఉన్నాము. అందుకనే పరమగీతంలో బండ సందులలో ఎగురు నా పావురమా అన్నారు. బండ క్రీస్తు. కొరింథీ పత్రిక ఏమండి? మొదటి కొరింథీ పత్రికలో మనం 10వ అధ్యాయము 4వ వాక్యంలో చదువుతాం, ఆ బండ క్రీస్తే. ఆ బండ పగులగొట్టబడ్డప్పుడు, సందులుగా చేయబడ్డప్పుడు ఆ గాయములో మనమున్నాం కదండి. ఆ గాయముల గల చేతులతో మనల్ని భద్రంగా కాపాడుతున్నాయి, జారి పడిపోకుండా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని మందిరము మనకెన్ని మంచి ఆత్మీయ పాఠాలు నేర్పుతున్నాయి. సంఘమునకు ప్రభు బల్ల నేర్పే పాఠాలు ఎంత గొప్పవో గమనిస్తున్నారా? అలాగైతే నేను ముగిస్తాను. ఒక్క మాట అయిపోయింది, నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో మనము చదివాం కదండి, లేవియ కాండం. మరలా లేవి కాండం దగ్గరికి వద్దాం. 24వ అధ్యాయంలో బల్లను గురించి
ఏం చదువుతాము అని బల్లను గురించి మనం ఏం చదువుతాం? 6వ వచనం కదూ, యెహోవా సన్నిధిని మంచిది. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకొనవలెను. ఈ మాట గమనించాలి. నిత్యము యెహోవా సన్నిధిని చక్కబరచవలెను. బాగా వినాలి. ఈ మాట చెప్తున్నప్పుడు మీలో చాలా మందికి గిద్యోనన్న మరీ అతైపోయాడురా అని మీరు అనొచ్చు. అంటానికి మీరు సిద్ధపడతారు, నాకు తెలుసు. ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఆ బల్ల మీద రొట్టెలను పెట్టి వాటిని ఏం చేయాలి? ఇవి ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధన పెట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని ఏం చేయాలి? చక్కబరచాలి. ఫ్రెష్నెస్. అర్థమైందండి? ఈ మాట మనకేం తెలియజేస్తుంది? ప్రభువు బల్ల ఎలా ఉండాలి? నిత్య నూతనంగా ఉండాలి. ఏమండి? ప్రభువు బల్ల, నువ్వు పాలు పొందే ప్రభువు బల్ల ఆరాధనలో ఏం చేయాలి చెప్పండి? అప్పటికప్పుడు తయారు చేయాలి. ఫ్రెష్ గా ఉండాలి. ఆ రక్తము, ఆ ద్రాక్షారసము ఫ్రెష్ గా ఉండాలి. ఇది బైబిల్ మనకు నేర్పే పాఠం. కనీసం ద్రాక్షారసము చేసే అవకాశం లేకపోయినా దాన్ని అప్పటికప్పుడు కలపాలి. అప్పటికప్పుడు కలపాలి. ఆ రొట్టెలు అప్పటికప్పుడు తయారు చేయాలి. అంతేకాని ఎప్పుడో చేసిన ఈ పెట్టెలో పెట్టి దాచిపెట్టి అయ్యే పాలు పొంది ఎన్ని సంవత్సరాలు పాలు పొందుతారండి? ఏమండి? ఎప్పుడవో తీసుకొచ్చి పెడితే అది పాతదా క్రొత్తదా? నీ ఆరాధన పాతదా కొత్తదా? ప్రభు బల్ల నిత్య నూతనంగా ఉండాలి. కోపం వచ్చింది కదా? దయచేసి క్షమించండి. నేను 2 చేతులు జోడించి నమస్కరించి మనవి చేస్తున్నాను. వాక్య సత్యాన్ని నేను చెప్తున్నాను. గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు బల్ల నిత్య నూతనంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏమండి? పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? నువ్వు పరిశుద్ధంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచినప్పుడు కదండి. ఏదో తీసుకొచ్చి ఏదో ఇచ్చి ఏదో ఇదేమవుతుంది చెప్పండి? ఇది ఒక ఆచారం అవుతుందే తప్ప ఇట్స్ నాట్ ఫ్రెష్. ఇది పవిత్రమైనది అనిపించుకుంటుందా అండి? ఆలోచించాలని ప్రభు పేట మనం వచ్చేస్తుంది. ప్రభు బల్ల ప్రత్యేకంగా ఉండాలి. అది సిద్ధపరచిందిగా ఉండాలి. అది ఫ్రెష్ గా ఉండాలి. ఈ మాట, ఈ సత్యం గమనించాలని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ముగింపులో ఒక్క మాట. ఏమండి? ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పొందాలా? ఇది ప్రశ్న. ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పొందాలా? ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పొందకపోతే నష్టమా లాభమా? ఏమండి? నష్టమా లేక లాభమా? ఈ మాటను గురించి మనం తరువాత ధ్యానం చేసుకుందాం అనుకున్నాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అండి. ఒక్క మాట రండి. దేవుని వాక్యంలో నుండి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. 6వ అధ్యాయం దగ్గరికి రండి. ఏమండి? 6వ అధ్యాయం దగ్గరికి రండి. 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. వినరా? భుజించితే. ఈ మాటను ఆలోచించాలి. భుజించితే అంటే భుజించకపోతే? బాగా వినాలి. ఇంకో మాట 56వ వచనం. ఏమండి? 50
54వ వచనం చదువుదాం. 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమును. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉండును. ఇక్కడ గమనించాలి 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే. ఏమండి, డాకేత్వం దేకు పళ్ళు ఉందంటారా లేదంటారా? నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు. అంటే త్రాగని వాడు, తినని వాడు నిత్య జీవము గలవాడు అవుతాడా? కాడు కదా. సో బల్లారాధన కంపల్సరీ. దేవుడిచ్చిన ఆజ్ఞ. ప్రభు బల్లను తప్పిపోతే నష్టపోతావు. ఇంకో మాట ఏమున్నారు ఇక్కడ? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని. ఎవరిని? ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకొని ఒక్క మారు 10 మార్లు చదవండి, ఆలోచించండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదు. ఎవరిని? బల్లారాధనలో పాలు పొందేవారిని. క్రైస్తవుడని పేరు పెట్టుకుంటే చాలదు, చర్చికి వచ్చినంత మాత్రాన చాలదు, కానుకలు ఇచ్చినంత మాత్రాన చాలదు, చర్చిలు కట్టించినంత మాత్రాన చాలదు, ఇంకా ఏదో క్రైస్తవ పేరు పెట్టుకున్నందువల్ల నువ్వు పరలోకం వెళ్ళవు. ప్రియ స్నేహితుడా, బాప్తిస్మము పొందానులే అని అలాగే ఉండిపోయినందువల్ల కూడా కుదరదు. బాగా వినాలి. ప్రతి ఆదివారమున ప్రభు బలలో పాలు పొందే మునుపు మనం ఏం చేయాలండి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకు? ఎక్కడ తప్పిపోతామో. ప్రభు వచ్చేలోపు మనం తప్పిపోకుండా ఉండడానికి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుంటాడు. ప్రతి ప్రభు దినాన్న పరీక్షించుకొని సిద్ధపడి ప్రభు బలలో పాలు పొందుతాం. అలాగైతే నీవు పరీక్షించుకోకుండా ఏదో అలవాటుగా ఆచారంగా ఆరాధనకు వెళుతున్నానని అనుకొని వారాలు గడిపి ఏదో 6 నెలలకో, ఒకవేళ 6 నెలల తరువాత ఆ బల్లారాధన రోజు నీకు బాగులేకనో, ప్రయాణం ఉండో, కుదరకనో పాలు పొందకపోతే మళ్ళా 6 నెలలకి ఈ లోపల ఏ పాపం నిన్నంటదా? ఏ పాపం నిన్నంటి నిన్ను పడగొడితే ఏమైపోతావు? ప్రభు వచ్చు వరకు పరిశుద్ధంగా సిద్ధపడిన వాడే. ఇపుని పత్రిక మనకేం చెప్తుందండి? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువునో పరిశుద్ధత కాపాడుకొనుటకై ప్రభు బల్ల. దేవుని నామానికి స్తోత్రం. మీకెవరికైనా కోపం తెచ్చిస్తుంటే దయతో క్షమించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది వాక్య సత్యం. ప్రభు బల్ల, సముఖపు రొట్టెల బల్ల, సన్నిధి రొట్టెల బల్ల, సంఘమైన మనకు నేర్పే ఆత్మీయ పాఠాలు మనం విన్నాం. ఈ ఆత్మీయ పాఠాల్లో మనం ఏం నేర్చుకున్నాం? మన కొరకు త్యాగమైపోయిన ప్రభువును మనం తినాలి. ఏమండి? నా శరీరము తినివాడు నా యందును, నేను వాని యందును కదా. 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉండును. గాడ్ బి విత్ us. ఎప్పుడు? ఆ బల్లలో యథార్థంగా పాలు పొందినప్పుడు. తప్పిపోతే నీతో ప్రభు ఉంటాడా? దయతో ఆలోచించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. పరిశీలించుకుందాం. ఈ ప్రత్యక్ష గుడారము నేర్పే పాఠాలను నేర్చుకుందాం. ప్రభు బలలో మనల్ని మనం పరిశీలించుకొని ప్రభువుకు త్యాగపూరితంగా సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనకందరికీ దయచేయును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.